రుచికరమైన గ్రేవీ చికెన్ని ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే చూసిద్దాం. నేను వచ్చేసి మస్టర్డ్ ఆయిల్తో అంటే ఆవ నూనెతో ఈ యొక్క చికెన్ చేస్తున్నాను. ఆవ నూనెతో చాలా టేస్ట్గా ఉంటుంది. కడాయి గ్యాస్ ముట్టించి కడాయి పెట్టుకొని వేడి చేసుకుని 3 స్పూన్ల వరకు ఆవ నూనెని వేసుకుని ఆవ నూనె పొగలు వచ్చేంత వరకుగా వేడి చేసుకొని తర్వాత మంటను సిమ్ములో పెట్టుకుంటూ ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి కలుపుకోండి, లేకపోతే అవన్నీ మనకు కడాయికి అడుగంటిపోతాయి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోండి. తర్వాత మధ్యలో కలుపుకుంటూ బాగా ముక్కలు ఫ్రై అయ్యేంత వరకుగా మనము కలుపుకోవాలి. అయితే మూత కనుక పెట్టుకున్నామంటే మనకు కొంచెం త్వరగా ఇవనేది మగ్గుతాయి. చూడండి, మనకనేది ఈ రకంతో మనకు ఫ్రై అనేది కావాలి. తర్వాత వేరే కళాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఇదే మస్టర్డ్ ఆయిల్ని వేసాను. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మిరియాలను వేసుకున్నాను. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, యాలకులను కొంచెంగా తీసుకొని ఆ యొక్క నూనెలో వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా ఈ విధంగా వేస్తున్నాను వీడియోలో చూస్తున్నట్లుగా. తర్వాత 2 బిర్యానీ ఆకులను ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి వీటన్నింటినీ కలుపుకోండి, మంటను లోలో ఉంచుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలను పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఒక 2 తీసుకున్నానండి. ఇవి కూడా నూనెలో వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక 4 టమోటాలను మంచి పండ్లు తీసుకొని వాటిని కడిగి ఇలా ముక్కల్లా చేసుకున్నాను. ఆ యొక్క వీటిని కూడా దీంట్లోకి వేసుకొని టమోటాలను బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చల్లార్చి ఆ తర్వాత మిక్సీ చేసుకొని ఆ యొక్క పేస్ట్ను సైడ్కి ఉంచుకోవాలి. ఈలోపు చికెన్ చూద్దాము. ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఈ యొక్క చికెన్ని వేరే గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన నూనెలోనే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత మిక్సీ చేసుకున్న యొక్క మిక్సీ మిశ్రమం ఉంటుంది కదా టమోటాలని, ఆ యొక్క మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల సేపు కలుపుకోవాలి. నూనె కొంచెం సైడ్ వచ్చేంత వరకుగా ఇవన్నీ మంచిగా మనకు ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇలా కొంచెం మనకు వేగుతాయి కదా. ఆ తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చికెన్ ముక్కలకి మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది గ్రేవీకి సరిపడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వీటన్నింటిని కూడా ఒకసారి కలుపుకొని ఈ యొక్క మసాలాలన్నీ ఈ యొక్క గ్రేవీకి పట్టేటట్టుగా కొంచెం కలుపుకోవాలి 2-3 నిమిషాల సేపు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత వెంటనే చల్లనీళ్ళు కాకుండా ఈ యొక్క హీట్ మనకు మెయింటైన్ కావడానికి గోరువెచ్చని నీళ్ళు కానీ లేకపోతే వేడి నీళ్ళు కానీ పోసుకుంటే మనకి ఈ చికెన్ అనేది హీట్ మెయింటైన్ అవుతుంది. మళ్ళీ కూర మొత్తం చల్లబరి వేడి కాకుండా మనకు త్వరగా ఈ యొక్క కర్రీ అనేది రెడీ అవుతుంది. 1 గ్లాస్ వరకు మీకు కావాల్సినంత గ్రేవీ ఉంచుకొని ఆ తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతిని ఈ విధంగా తీసుకుని వాటిని కొంచెం ఇలా నలుపుకుంటూ పౌడర్లా చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని దాదాపుగా ఒక 7-8 నిమిషాల సేపు ఈ యొక్క గ్రేవీలో ఈ యొక్క ముక్కలు మనకు బాగా కలిసేటట్టుగా ఉడకనివ్వాలి. చూడండి, ముక్కలు బాగా ఉడికాయి, గ్రేవీ కూడా మనకు మంచిగా చిక్కగా అయింది. పూరి, రోటీ, నాన్, చపాతీ, అదే కూడా మన రైస్ కానీ ప్లెయిన్ రైస్, బిర్యానీ ఇలా ఏ కాంబినేషన్లోకైనా సరే ఈ యొక్క గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మరి నా యొక్క రెసిపీ మీకు నచ్చితే లైక్ వేయండి, షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.